ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 60వ అధ్యాయం 20వ వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన ఎలుగుగా ఉండును. తండ్రి యెహోవా నిత్యమై ఎలుగుగా ఆయన ఉండి తండ్రిని యేసయ్యని మన వద్దకు పంపించినాడు. మనకు తండ్రి యేసయ్య అయితే యేసయ్యకి తండ్రిగా మనకు దేవుడుగా యెహోవాయే ఆయన పంపించినాడు మన మధ్యకి. నిత్యము ఎలుగుగా ఉన్నను. మనకి చీకటి అంటే తెలియదు. మనం దేవుణ్ణి విశ్వాసం ఉంచి ఆయన నమ్మిన ఎడల, ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొని ఎడల మనకు నిత్యము ఎలుగుగా ఉంటుంది. చీకటి అనేది మన కుటుంబంలోకి కానీ, మన ఇంట్లోకి కానీ, మన హృదయంలోకి కానీ రాదు. నిత్యము మనం ఎలుగుగా ప్రకాశిస్తూ ఉంటాము. తండ్రి వైపు చూడాలి, ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నీతి మార్గంలో నడవాలి. అప్పుడే మనము దేవుని మార్గమును చూస్తాము.